ఈ 45వ దశకంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడల గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు బలరాముడు చిన్నగా అంబాడుతూ అంటే మోకాళ్ళపైన చేతులపైన నడుస్తూ గోపికల ఇళ్ళకి పోయేటప్పుడు వీళ్ళ కాలి మువ్వలు మధురంగా ధ్వనిస్తూ ఉండేసరికి ఆ చప్పుడుకి వాళ్ళకి ఇంకా ఆనందంగా అనిపించేది. ఇంకా కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఆనందంగా గోకులం అంతా తిరుగుతూ ఉన్నారు. స్వామి చిరునవ్వులు నవ్వేటప్పుడు ఆ పలువరస అందంగా కనిపిస్తూ ముఖం పైన మృదువైన ముంగురులు పడుతూ ఉంటే ఆ ముఖం చాలా అందంగా కనిపిస్తూ ఉండేది. అంబాడేటప్పుడు చిన్ని చిన్ని పాదాల అడుగు భాగం ముద్దుగా కనిపిస్తూ ఉండేది. అట్లాగే భుజాలకు ఉన్న కడియాలు జారి చేతుల వరకు వస్తూ కిందకి జారిపోతాయి కదా పాకేటప్పుడు. అట్లా సుందర రూపంతో ఉన్న కృష్ణ బలరాములను చూసి అందరూ సమ్మోహితులవుతూ ఉండేవాళ్ళు. అస్పష్టమైన ధ్వనులతో అంటే వచ్చిరాని మాటలతో కిలకిలా నవ్వుతూ తల వెనక్కి తిప్పి చూస్తూ ఎవరైనా మన వెనక వస్తున్నారా లేదా అని అట్లా తొందరగా పోవాలని కింద పడుతూ మళ్ళీ లేచి ముందుకు పోతూ మట్టి దుమ్ము అంటించుకుంటూ నందవ్రజమంతా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు మీ తల్లులైన యశోదా రోహిణులు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడి ఒడిలోకి తీసుకొని పాలు తాపిచ్చేవాళ్ళు. ఆ యశోదామాత ఎంతో ధన్యురాలు కదా. కొంతకాలానికి స్వామి మెల్లమెల్లగా కాళ్లపైన నడవటం మొదలుపెట్టారు. గోకులంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ చిన్న దూడలు చిలుకలు మొదలైన వాటి వెంట పరిగెత్తటం మొదలుపెట్టారు. అట్లా పరిగెడుతూ ఉన్న స్వామిని చూసి అందరూ ఆనందంగా మైమరచిపోయి అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. శ్రీకృష్ణుడు ప్రేమమూర్తి. అతని సుందర రూపం చూడటానికి పాలు మీగడ వెన్న కొసరి తినిపించటానికి అందరూ గోపికలంతా ఉళ్ళూరుతూ ఉండేవాళ్ళు. కన్నయ్య నీ ఆట చూయించు, నీ పాట చూపించు అని గోపికలు గారాబంతో బ్రతిమాలేసరికి వాళ్ళు పాడమన్నప్పుడు పాడేవాడు చక్కగా, నాట్యం చెయ్యమన్నప్పుడు నాట్యం చేసేవాడు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత బాల్యలీలల్లో భాగంగా గోకులంలో పాలు పెరుగు అపహరించుకొని పోతూ ఉంటే గోపికలెవ్వరికీ స్వామి పైన కోపమే కలగలేదు. ఎందుకంటే వారి మనస్సులను దోచుకుని వాళ్ళని ఆనంద సాగరంలో ఉంచారు కదా స్వామి. ఇక శోకానికి దుఃఖానికి చోటెక్కడ ఉంటుంది? అటువంటి గురువాయూరప్ప కృష్ణ నా రోగాలన్నీ పోగొట్టు అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 45వ దశకము శ్రీకృష్ణుని బాల్య క్రీడలు. అయి సబలమురారే పాణిజాను ప్రచారైః కిమపి భవన భాగాన్ భూషయంతౌ భవంతౌ చలితచరణ కంజౌ మంజు మంజీర శింజాశ్రవణ కుతుక భాజౌ చేరతుశ్చారు వేగాత్ మృదు మృదు నిహసంతౌ ఉన్మిషద్ధంతవంతౌ వదన పతితకేశౌ దృశ్యపాదాబ్జదేశౌ భుజగలితకరాంతౌ వ్యాలగత్కంకణాంకౌ మతిమహరతముచ్చైః పశ్యతాం విశ్వనృణాం అనుసరతి జనౌఘే కౌతుకవ్యాకులాక్షే కిమపి కృతనినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ వలితవదన పద్మం పృష్ఠతో దత్తదృష్టి కిమివ న విదధాతే కౌతుకం వాసుదేవ ద్రుతగతిషు పతంతౌ ఉత్థితౌ లిప్తపంకౌ దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ ద్రుతమథ జననీభ్యాం సానుకంపం గృహీతౌ ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ స్నుతకుచభరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదాస్తన్యదా ధన్యధన్యా కపటపశుపమధ్యే ముగ్ధహాసాంకురం తే దశనముకులహృద్యం వీక్షవక్త్రం జహర్ష తదనుచరణచారీ దారకైః సాకమారాత్ నిలయతతిషు ఖేలన్ బాలచాపల్యశాలీ భవనశుకబిడాలాన్ వత్సకాశ్చానుధావన్
कथमपि कृतहासैर्गोपकैर्वारितो भूः हलधरसहितस्त्वं यत्र यत्रोपयातो विवशपतितनेत्राः तत्र तत्रैव गोप्यः विगलितगृहकृत्याः विस्मृतापत्यभृत्याः मुरहरमुहुरत्यन्ताकुला नित्यमासन् प्रतिनवनवनीतं गोपिका दत्तमिच्छन् कलपदमुपगायन् कोमलं क्वापि नृत्यन् सदय युवति लोकैः अर्पितं सर्पिरश्नन् क्वचन नवविपक्वं दुग्धमप्यापिबस्त्वं मम खलु बलिगेहे याचनं जातमास्ताम् इह पुनरबलानाम् अग्रतो नैव कुर्वे इति विहितमतिः किं देव सन्त्यज्य दधिघृतमहरस्त्वं चारुणा चोरणेन तव दधिघृतमोषे घोषयोषा जनानाम् अभजत हृदि रोषो नावकाशं न शोकः हृदयमपि मुषित्वा हर्षसिन्धौन्यथास्त्वं स मम शमय रोगान् वातगेहाधिनाथ शाखाग्रेधविधुं विलोक्य फलमित्यम्बाञ्चता तं मुहुः सम्प्रार्थ्याथ तदा तदीयवचसा प्रोदीप्तबाहौ त्वयि चित्रं देव शशी सते करमगात् किं ब्रूमहे सम्पत ज्योतिर्मण्डलपूरिताखिलवपुः प्रागाविराड्रूपतां किं बतेदमिति सम्भ्रमभाजमेनं ब्रह्मन्नवेक्षणममुं परिमज्यतातं मायां पुनस्तनयमोहमये वितन्वन् आनन्दचिन्मय जगन्मय पाहि रोगात् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिलगुरो भगवान् नमस्ते।